సోమవారం నుండి జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కొమరోలు మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు మరియు బొర్రా వెంకటరత్నం తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలో ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కొమరోలు మండలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 3 పరీక్షా కేంద్రాలు ఉంటాయని అధికారులు తెలిపారు. అందులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సర్వేట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, నరేష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం హై స్కూళ్లలో 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని, ఈ పరీక్షలు మార్చి 31 వరకు ఉంటాయని, పరీక్షా రోజుల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు మంచినీటి సౌకర్యం, వైద్య సౌకర్యం అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం మొత్తం మీద నిర్వహించబోయే ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు ఈ యొక్క నెల 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. మరి మన కొమరోలు మండలానికి విషయానికి వస్తే ఇక్కడ కొమరోలు మండలంలో 450 మంది 10th క్లాస్ విద్యార్థుల పరీక్షను రాయబోతున్నారు. వీరిని 3 కేంద్రాల్లో కేటాయించడం జరిగింది. ఒకటి జిహెచ్ఎస్ కొమరోలు, రెండవది సర్వేట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూలు, మూడవది నరేష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం హై స్కూలు. ఈ యొక్క 3 హై స్కూల్స్లో పరీక్షలు 450 మంది పరీక్ష రాయబోతున్నారు. మరి జిహెచ్ఎస్ కొమరోలులో ఇక్కడ చీఫ్గా వెంకటాచారి, అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్గా త్యాగరాజు గారు, అలాగే సర్వేట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చీఫ్గా ఎస్కే అహ్మద్ గారు, అలాగే డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా బి జనార్దనరాజు గారు, అలాగే నరిశెడ్డి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చీఫ్గా శ్రీమతి అనురాధ గారు, అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్గా ఉమ్మడి శ్రీనివాసులు గారు విధులు వారికి కేటాయించడం జరిగింది. వారికి ఆధ్వర్యంలో 450 మంది విద్యార్థులు పరీక్షకి రేపు 17వ తేదీ నుంచి రాయబోతున్నారు. ఈ పరీక్షలు 31 తేదీ వరకు నిర్వహించబడతాయి. 7 పరీక్షలు ఇక్కడ నిర్వహించబడతాయి. కాబట్టి ఈ పరీక్షల్లో విద్యార్థులు చాలా ప్రశాంతంగా చక్కగా పరీక్షలు రాయాలి. ఆ పరిస్థితులు ఆ యొక్క చీఫ్లు కానీ డిపార్ట్మెంట్లు కానీ అలాంటి పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మధ్యాహ్నం పూట వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం విద్యార్థులకు మంచినీటి వసతి కూడా కల్పించాల్సిన బాధ్యత ఆ కేంద్రం ఉండే చీఫ్ల మీద ఉంటుంది. ఇది కూడా అందరూ చక్కగా చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. ఇక్కడ ఈ కొమరోలు మండలంలో ఉండే 3 కేంద్రాల్లో పరీక్ష కేంద్రాల్లో కొమరోలు హై స్కూల్లో మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ సీసీ కెమెరా ఆధ్వర్యంలో ఇక్కడ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితి నిర్వహించాల్సిన అవసరం అందరి మీద ఉంది అని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను.